పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ద్వారా దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి బిడ్డకు ఉదయకాల శుభాభివందనములు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించబోయే అంశం విశ్వాసం. విశ్వాసం అనేది సూర్యుని కంటే ప్రకాశవంతమైన వెలుగు. అది పరలోకమును చేరుటకు దారి చూపును. విశ్వాసం అనేది ఒక దైవిక వరము. నమ్మకం, విశ్వాసం ఒకటి కాదు. నమ్మకం కంటే విశ్వసించటం అనేది లోతైన అనుభవము. ఈ నమ్మకం విశ్వాసానికి తొలిమెట్టు అనుకోవాలి. ప్రియ స్నేహితులారా, ప్లాంటిన్ అనే వ్యక్తి నయాగార జలపాతం మీద తాడుపై అటూ ఇటూ నడుచున్న సందర్భం అది. ఆయన నడుస్తున్న సందర్భంలో ప్రజలంతా జైజేలు పలుకుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. ప్లాంటిన్ అంటున్నాడు, నేను తిరిగి అవతలకు వెళ్ళగలను అని మీరు నమ్ముతున్నారా? అప్పుడు జనమంతా అవును, నువ్వు వెళ్ళిపోగలవు అని చప్పట్లు కొడుతున్నారు. ప్లాంటిన్ మరలా అడుగుతున్నాడు, నా భుజాల మీద ఒకరు నెక్కించుకొని వెళ్ళగలను అని అనుకుంటున్నారా? ప్రజలు అవును, వెళ్ళిపోగలవు అని చప్పట్లు కొడుతున్నారు. అయితే మీలో ఒకరు వచ్చి నా భుజాల మీద ఎక్కి కూర్చోండి అని అనగానే అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరూ ముందుకు రావటం లేదు. కూర్చొని పోగలరు అని నమ్మకం ఉంది, కానీ అది వారి జీవితంలో జరుగుతుందని విశ్వసించలేకపోతున్నారు. ప్రియ స్నేహితులారా, దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తాడని మనం నమ్ముతాం. కానీ మన జీవితంలో ఎదురయ్యే ఎర్ర సముద్రం లాంటి ఆటంకాలను దేవుడు చీల్చి దాని గుండా మనల్ని ఒక గమ్యానికి నడిపించగలడు అని విశ్వసించలేకపోతున్నాం. కారణం, సమస్యను చూచి భయపడుతున్నాం. అది తప్ప సమస్యను పరిష్కరించుకోగలిగే దేవునిపై ఆధారపడలేకపోతున్నాం. ఆయన శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నాం. అవిశ్వాసులాగే ఉంటూ ప్రతి ఆశీర్వాదాన్ని మనం జారవిడుచుకుంటున్నాం. ప్రతి పరిస్థితి యందు ఆయన పైన మనం ఆధారపడి ఆశీర్వాదాలను అనుభవించాలి. ప్రియ స్నేహితులారా, ఒకరోజు దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, నేను చూపించే దేశానికి వెళ్ళు, అక్కడ నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. విగ్రహాలు అమ్మే అబ్రహామునకు దేవుడంటే తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అబ్రహామునకు దేవుడు అడ్రస్ చెప్పలేదు. చెప్పి ఉంటే ఆ ప్రాంత పరిస్థితులు తెలుసుకోవటానికి అవకాశం ఉండేదేమో. మరి బయలుదేరి వెళ్ళమన్నాడు తప్ప ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు. మనమైతే దేవుణ్ణి ఎన్ని ప్రశ్నలు అడిగేవాళ్ళము. ఆ టైంలో కానీ అబ్రహాము మారు మాట్లాడలేదు. ఆయన దేవుడో కాదో పరీక్షించే ప్రయత్నం కూడా చేయలేదు. దేవుని పిలుపునకు లోబడి బయలుదేరాడు. దారిలో అందరూ అబ్రహామును ఎక్కడికి వెళుతున్నావని అడుగుతున్నారు. అతనికే తెలియదు కదా చెప్పటానికి, ఇంకేముంటుంది? ఎక్కడికి వెళుతున్నారో తెలియని వారిని పిచ్చోడు అంటాం. అబ్రహాము విశ్వాసం అతన్ని పిచ్చోడిని చేసింది. అయినా అతని ప్రయాణం ఆగలేదు. ఆ దినాన ప్రయాణం అయిన అతని విశ్వాస ప్రయాణం అతన్ని ఎంత ఎత్తుకు చేర్చిందంటే, భూమి యొక్క సమస్త వంశములు ఆయన ముందు ఆశీర్వదించబడ్డాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ తండ్రి ఎవరు అని యూదులను మనం అడిగినట్లయితే వారు చెప్పే సమాధానం అబ్రహాం అని. మీ తండ్రి ఎవరు అని మనం ముస్లింలను అడిగితే వారు చెప్పే సమాధానం అబ్రహాము. క్రైస్తవులను అడిగితే వారి సమాధానము అబ్రహామేనని. అంతేకాదు, ఆయన వంశంలో నుండి వచ్చిన యేసు ప్రభు ద్వారా మిగిలిన వంశాలన్నీ ఆశీర్వదించబడ్డాయి. దీనికంతటికీ కారణం అబ్రహాము విశ్వాసమే. అతని విశ్వాసం అతని విశ్వాసమునకు తండ్రిగా చేసింది. ఇప్పుడు అబ్రహాము విశ్వాసమునకు తండ్రిగా నిలిచాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయి? అనునిత్యం వాక్యం ద్వారా, దేవుని సేవకుల ద్వారా ఆయన మనతో మాట్లాడినప్పటికీ ఆయనపై మనం ఆధారపడి జీవించలేకపోతున్నాం. మాట ఇచ్చిన దేవుడు శక్తిమంతుడు, సామర్థ్యుడు అని మనం విశ్వసించలేకపోతున్నాం. అబ్రహాము ఆయనపై పూర్తిగా ఆధారపడగలిగాడు. దేవుడు తనకిచ్చిన వాగ్దానం తప్ప మరే ఇతర అనుకూల పరిస్థితులు ఆయన కళ్ళ ముందు కనపడటం లేదు. నిరీక్షణకు ఆధారం కూడా లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. ఆ నిరీక్షణ అతన్ని సిగ్గుపరచలేదు.
అన్ని పరిస్థితులు నీకు అనుకూలంగా ఉండి అన్నీ నీవు అనుకున్నట్లు జరిగితే అది సహజమే కానీ అద్భుతం కాదు. కానీ అన్ని దారులు మూసుకుపోయి ఇక ఏ అవకాశము ఏ దారి లేని పరిస్థితుల్లో నీవు ఆశించిన దానికంటే అత్యధిక మేలులతో నీ జీవితం నిలబడితే అది అద్భుతం అంటే. ప్రియ స్నేహితులారా, దృఢ విశ్వాస వరంతో మనల్ని అందరినీ నింపమని ఈరోజు ప్రత్యేక విధంగా ప్రార్థించుకుందాం. దేవుడు మా అందరినీ కాచి కాపాడునుగాక, తన విశ్వాస వరంతో నింపునుగాక. ఆమేన్.